హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. టాటా కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది నాకు వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పని చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీజీ కానీ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఈ జాబ్ని మీరు షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సి లైనెక్స్ నెట్వర్కింగ్ డెవలపర్ అని మెన్షన్ చేశారు. మనకు తెలుసు టాటా సంస్థ వచ్చేసి చాలా పెద్ద సంస్థ అని. ఇందులో కనుక మనము యాజ్ ఏ ఫ్రెషర్గా జాబ్ చేస్తే మనకు అది వచ్చేసి మన కెరియర్కి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్గా ఉంటుంది. అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. చాలామందికి రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే స్కిల్స్ కనుక మ్యాచ్ అయితే తప్పకుండా రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాటా ఆఫర్స్ కాంప్రిహెన్సివ్ సర్వీసెస్ ఇన్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఇంక్లూడింగ్ రీసెర్చ్, స్ట్రాటజీ, డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వ్యాలిడేషన్ అండ్ డెవలప్మెంట్. With global presence and deep expertise, we specialize in 5G services, edge communicating and connectivity solutions అని మెన్షన్ చేశారు. అలాగే మనము ప్రైమరీ స్కిల్ సెట్ కనుక చూసుకున్నట్టయితే ప్రొఫిషియంట్ ఇన్ లైనెక్స్ అండ్ సి ప్రోగ్రామింగ్ అని మెన్షన్ చేశారు. మనకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. ఎవరైతే బీజీ కానీ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సి లాంగ్వేజ్ వచ్చేసి ఫస్ట్ సెమ్లో ఆర్ సెకండ్ సెమ్లో మనకు తప్పకుండా ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళందరికీ కూడా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మంచి అవగాహన అనేది ఉంటుంది. అలాగే లైనెక్స్ గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ డెవలప్మెంట్ స్కిల్స్ ఇన్ ద నెట్వర్కింగ్ డొమైన్ అండ్ ప్రొడక్షన్ మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి మనకు ఉండాలి. నెట్వర్కింగ్ డొమైన్లో మనకు మంచి డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే థర్డ్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ లైక్ టీసీపీ, ఐపీ, డిహెచ్సిపి, డిఎన్ఎస్ అలాగే హెచ్టిటిపి అని మెన్షన్ చేశారు. నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ గురించి కూడా మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీటి మీద గ్రిప్ అనేది ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి వాళ్ళకు థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఆర్ ఫస్ట్ సెమిస్టర్లో ఇవన్నీ కూడా వాళ్ళకు సబ్జెక్ట్స్లో ఉంటాయి. అలాగే మనము ఫోర్త్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఇన్ L2, L3 నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని మెన్షన్ చేశారు. నెట్వర్కింగ్ గురించి కూడా మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్పర్టీస్ ఇన్ డెవలపింగ్ ఎంబెడెడ్ అప్లికేషన్స్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ప్రొఫిషియంట్ ఇన్ లైనెక్స్ డీబగ్గింగ్ అని మెన్షన్ చేశారు. డీబగ్గింగ్ కూడా మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఆఫ్ హార్డ్వేర్ బ్రింగ్ అప్ అండ్ డివైస్ డ్రైవర్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఏ ప్లస్ అని మెన్షన్ చేశారు. హార్డ్వేర్ గురించి కూడా వీళ్ళకు అవగాహన అనేది ఉండాలి. అది వచ్చేసి మనకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుందని మెన్షన్ చేశారు. అలాగే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని మెన్షన్ చేశారు. మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. మనం ఎటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేసినా కూడా మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ వచ్చేసి మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. వీటి మీద మనకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అన్నీ కూడా మన రెజ్యూమ్లో పేస్ట్ చేసి జాబ్స్కి అప్లై చేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా మన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అయితే మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. అలాగే మంచి పర్సంటేజ్ కూడా ఉండాలి. బీటెక్లో వచ్చేసి మంచి పర్సంటేజ్ కూడా ఉండాలి.
ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ అంటే లైక్ సైబర్ సెక్యూరిటీ, అలాగే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే సిఎంఈ, ఈ బ్రాంచెస్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈసీఈ స్టూడెంట్స్ కూడా కొంచెం గ్రిప్ అనేది ఉంటుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. చెప్పలేము, మన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అయితే వాళ్ళకు కూడా రిటర్న్ మెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. Please subscribe our channel for more latest Telugu job updates, and please like, share and subscribe our channel for more daily job updates in Telugu. Okay friends, thank you for your watching.